అని ఫస్ట్ భాష నేర్పాలి. బండనండి మాట్లాడని. నా పేరు మురళీధర్ రెడ్డి, కరీంనగర్. నేను కొన్ని ముచ్చట్లే చెప్తా. ఇక అందరూ రాజన్న రమణన్న వీళ్ళంతా మంచిగా డీప్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏదనేది అన్ని చెప్పారు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. చిన్నప్పుడు మమ్మల్ని పద్యం పాడించేటోళ్ళు. పొద్దుగాల 9కి ప్రేయర్ మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని. తెలుగు తల్లి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే సమాజ్ కాలేదు. కొన్ని రోజులైనాక మొన్న తెలుగు తల్లి ఉంటే మరి తమిళనాడు తల్లి ఉండాలి, కన్నడ తల్లి ఉండాలి, ఉర్దూ తల్లి ఉండాలి, హిందీ తల్లి ఉండాలి, డెన్మార్క్ తల్లి కూడా ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, తెలుగు తల్లికి అన్యాయం చేస్తారు మీరు అట్లా చెప్తారు. మీరు పెట్టుకునే దానికి మమ్మల్ని నువ్వు అంటే మేము పెట్టుకుంటాం కదా. మళ్ళా నాకు ఇక మనని చిన్నప్పటి నుంచే ఆ పుస్తకాలలో నుంచే అన్యాయం చేసుకుని మొదలు పెట్టారు. అప్పుడు మనకు తెలియదు చదువు అంటే గిదే, ఇక మా భాష అంటే గిదే అన్నట్టుగా చేసారు. 1వ తరగతిలో 2వ తరగతిలో పద్యాలు ఉండేటి అన్ని తెలుగులోనే ఉంటాయి. ఇక పద్యాలు ఏం పద్యాలు ఉంటాయంటే, కారెక్కి మనము కాకినాడ పోదాము, రైలు ఎక్కి మనము రాజమండ్రి పోదాం, ఓడెక్కి మనము ఒంగోలు పోదాం అని ఉంటది. అవునే రమణ, మన కరీంనగర్ కారు రాదా అందుకే వచ్చింది ఇప్పుడు. రైలు రామగుండం రాదారా మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు? నాకు ఇవన్నీ మొన్న తెలిసినాయి అన్ని. అంటే అప్పుడు ఏంటంటే మనని కూడా చిన్నప్పటి నుంచి అదే మోకల అట్లే ఇక ఎగేసిరు. ఇదే కల్చర్ రా, ఇక నువ్వు నేర్చుకునేది ఇదే, ఇక నువ్వు ఉంటే మాతోనే ఉండాలన్నట్టుగా అప్పటి నుంచే వేసుకొచ్చారు. ఈ తెలంగాణ ఉద్యమం అనేది అన్ని బయటకు వచ్చినాక కొన్ని విషయాలు మాత్రం ఇక క్లియర్గా అర్థమైనాయి. ఎట్లా అంటే ఈ 2004 ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూపర్ చేసిరు, మళ్ళీ వెనకొచ్చి దాన్ని ఇచ్చిపెట్టారు. ఈ 2004 ఎలక్షన్లో నేను కరీంనగర్ సోనియా గాంధీ వచ్చినప్పుడు పోయినా సభలకు. పోతే ఏం చెప్పింది, ఆమె కచ్చిరాని హిందీలో ఆమె దేంగే తెలంగాణ దేంగే ఓ దేంగే దేంగే అన్నది. అన్నది అన్నాక ఏం చేసింది, మళ్ళా గెలిచిరు, మళ్ళీ ఏం చేసి జాడిచ్చింది. జాడిస్తే ఈ ముచ్చట ఎట్లున్నది అంటే, మన సామెతలలో చెప్పాలంటే దొంగది కాదట దొడ్లేకపోతారు, దొడ్డ కాదట. దొంగ బర్రె ఏం చేస్తుంది, ఊరంతా తిరిగేస్తుంది, మా కషంలో పడుతుంది, ఆడ తిరుగుతుంది. మళ్ళీ టైంకు దొడ్లేకి రాదు. నీ దొంగదాన్ని కాదంటది దొడ్లేకి రాదు, నేను ఇస్తా అంటది ఇయ్యేది. ఇట్లుంటది ముచ్చట. ఇట్లా అయితే 5 ఏళ్ళ కథ గడిపారు. మొన్న మన సిపాయి వైఎస్ వచ్చిండు 2009లో. మనకు ముందుగా ఎలక్షన్స్, మనకు వాళ్ళకు 2-3 రోజుల తేడా ఉండే ఎలక్షన్స్. అప్పుడు మనకైనాక 2 రోజులకు తెల్లారో వాళ్ళకి ఎలక్షన్స్ ఉండే, గుర్తులేదు. కరెక్ట్ గా 5:30కు 5 గంటలకు ఏమో ఓటింగ్ అయిపోతారంగా. అక్కడ వాళ్ళకి ఇంకా టైం ఉండే, క్యాన్వాసింగ్ టైం ఉంటే 4:30కో 4:45కో ఇక మనకు పావు గంట అయితే ఓటింగ్ అయిపోతుంది, వాళ్ళకు పావు గంట అయితే క్యాన్వాసింగ్ టైం కూడా అయిపోతుంది. అప్పుడు అంటాడు, తెలంగాణ ఇచ్చినాం అనుకో ఇక మనం అంతా హైదరాబాద్ లో విదేశీ లెక్క బతకాలి అంటాడు. ఆయన గెలిచే సిపాయి అయితే అవన్నీ మాట్లాడతాడు ఆయన. అప్పుడు మాట్లాడిండు, గెలిచిండు. ఆయన అదృష్టం మంచుకున్నది, అదృష్టం మంచి కూడా అన్ని జరిగాయి. ఇక అట్లా వేసుకొచ్చిర్రు. ఇక మొన్నటిదాకా హైదరాబాద్ ఉండింటి. హైదరాబాద్ ఉంటే కూడా ఎక్కడ పోయినా గానీ నెల్లూరు వారి ఆంధ్ర భోజనం అంటే మేము తినం, మాకు లేనే లేదు. ఎక్కడ పోయినా గానీ బాగున్నారా, వాళ్ళ భాష ఎట్లుంటది. ఇక మన భాష మాట్లాడితే మనని ఏదో కొంచెం అంత తక్కువ చేసినట్టుగా చూసుడు కొంచెం. ఇక మనకు కూడా ఎట్లా అలవాటు అయిందంటే 10 మందిలో ఉన్నప్పుడు మనం కూడా కొంచెం షానిగా మాట్లాడతాం. అది ఒప్పుకోవాల్సిన ముచ్చట అందరూ షానిగా మాట్లాడతాం. ఇక అమ్మన వాళ్ళు అందరూ ఉన్న కాడ అయితే బరాబరి మనం ముచ్చట మాట్లాడుకుంటాం. పక్కడు కూడా ఆంధ్రవాడు ఉన్నాడు అనుకోరి, మనం జర షాని కొడతాం ఎక్కువ. ఇక ఇట్లా అన్ని జరుపుకుంటూ నేను నా కళ్ళ ముందర చూసిన ముచ్చట్లు చెప్పిన. ఇంకా మస్తున్నాయి చెప్పాలంటే కానీ ఇక చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు, టైం సరిపోదు. నిమిషాలు తీసుకుంటా.